వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే మన దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రుల్లో 5వ రోజు వచ్చేసింది అప్పుడే కదా. సో 5వ రోజు అయితే అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా అలంకారం అనమాట దర్శనమిస్తున్నారు. అండ్ మహాలక్ష్మి అమ్మవారంటే మనం ఎవ్రీ ఫ్రైడే పూజ చేసినట్లుగా అవతారం అనమాట. సో నేనైతే చాలా సింపుల్గా ఇలా అయితే పూజ చేసుకున్నాను. అండ్ అమ్మవారికి ప్రసాదంగా అయితే ఈరోజు అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట, నా ఓపిక తగ్గట్టుగా. అండ్ చాలామంది అయితే ఈరోజు అమ్మవారికి పరమాన్నం లాంటివి కూడా చేసి పెడతారు. సో ఎవరికి ఓపిక తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఈరోజు అయితే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామావళితో నేను పూజ అయితే పూర్తి చేసుకున్నాను. చాలామంది అయితే మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రాలు చాలా ఉన్నాయి కదా. శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, శ్రీ మహాలక్ష్మి స్తోత్రం కానీ, ఏ స్తోత్రాలైనా చదువుకోవచ్చు ఈరోజు. అండ్ అమ్మవారికి లేత గులాబీ రంగులో ఉన్న పువ్వులు సమర్పిస్తే ఈరోజు ఆ అలంకారానికి మంచిదని చెప్తున్నారనమాట. అండ్ ఈ దసరా నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారికి పూజ చేసేవాళ్ళు కింద పడుకోవడము నేల మీద. అండ్ ఇంకోటి వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ అయితే ఇంట్లో తినకపోవడం చాలా మంచిది. నవరాత్రులు కుదరకపోయినా మనకి ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పూజ చేసుకోవడము, దీపారాధన చేయడం అయితే చాలా శ్రేష్టమని చెప్తున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్